కరీంనగర్లో నిత్యావసర వస్తువులు సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. భారీగా పెరిగిపోయిన అల్లం, వెల్లుల్లి, పసుపు ధరలతో వంటగది ఘాటిక్కిపోతోంది. పెరిగిన ధరలతో వంటిల్లు మండిపోతుండగా సామాన్యులకు షాక్ ఇస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే సామాన్యుల నడ్డి విరుస్తుండగా ఇప్పుడు వంటింటి సరుకులు కూడా ధరలు మోసెక్కుతున్నాయి. ప్రత్యేకించి అల్లం, వెల్లుల్లి, పసుపు ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రతి ఇంటి వంటలో రుచి, సువాసన, ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగించే ఈ 3 మసాలా దినుసులు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో రికార్డు ధర పలుకుతున్నాయి. దీంతో గృహిణులు వంట ఖర్చులను నియంత్రించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కిలో అల్లం 75 రూపాయలు లభించగా ప్రస్తుతం 200 రూపాయలకు పైగానే పలుకుతోంది. పసుపు ధర కిలో 140 నుంచి 250 రూపాయలకు చేరింది. వెల్లుల్లి ధర కూడా ఒక్కసారిగా పెరిగి రేపో మాపో 300ను క్రాస్ చేయబోతోంది. నిత్యావసరాల ధరలు పెరగడంతో నెలవారీ కిరాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయంటున్నారు కస్టమర్లు. ఇప్పటికే కూరగాయలు, వంట నూనెలు, పప్పు ధాన్యాలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఫ్యామిలీ బడ్జెట్ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి మసాలా దినుసుల ధరలు సైతం పెరగడంతో వంట ఖర్చు ఎక్కువైంది. ధరల పెరుగుదలపై కరీంనగర్ కు చెందిన మధ్యతరగతి, చిరు ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడం, వర్షాలు లేక దిగుబడి తగ్గడం, రవాణా వ్యయాలు పెరగడంతోనే నిత్యావసరాల రేట్లు హైక్ అయినట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. మొత్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల కస్టమర్లకు షాక్ ఇస్తోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.